హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో లాస్ట్ టైం నా వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ ఇట్ ఈస్ ఇన్ఫర్మేటివ్. సో అండ్ థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ దిస్ వీడియో అండ్ మీ కామెంట్స్ కూడా చూసాను. థ్యాంక్ యూ ఫర్ సో మచ్. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ వాచ్ మై ప్రీవియస్ వ్లాగ్స్. అండ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఎవరైతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పెద్ద థ్యాంక్ యూ. ఓకే, సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఐ వాంట్ టు షేర్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంటే నేను ఫస్ట్ డే కెనడాలో నా ఫస్ట్ డే ఎలా వచ్చిందో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫ్రమ్ ఇండియా టు కెనడా అనమాట. సో నా ట్రిప్ జర్నీ అండ్ ఫస్ట్ డే నేను ఏం చేసినాను అదంతా మీకు చెప్పాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఫస్ట్ సో నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్లో వచ్చానమాట. నా అక్టోబర్ 14th ఈవినింగ్కి నాకు ఫ్లైట్ ఉంది. సో ఇండియా నుంచి హైదరాబాద్ శంషాబాద్ నుంచి. సో నాకు 14th రోజు సో మా పేరెంట్స్, మా ఇన్లాస్ అందరూ వచ్చినారు ఆ రోజు మొత్తము. సో కొంచెం అంత ప్యాకింగ్ అయిపోయింది. ముందు రోజు ఈవినింగ్ అంతా ప్యాకింగ్ చేసాను. నేను ప్యాకింగ్ స్టార్ట్ చేసింది కూడా ఎప్పటి నుంచో పెద్ద స్టార్ట్ చేయలేదు. నేను ఒక ఫ్రైడే రోజు ఈవినింగ్ ఫ్లైట్ అయితే నేను సండే రోజు థర్స్డే నైట్ నేను ప్యాకింగ్ స్టార్ట్ చేసిన అనమాట. అప్పుడు మా మదర్ వచ్చినారు. సో అప్పుడు నేను ప్యాకింగ్ స్టార్ట్ చేసిన. అప్పుడు కూడా జస్ట్ ఒక 1.5 అవర్లో ప్యాకింగ్ మొత్తం అయిపోయింది. పెద్దగా ఏం ప్రాబ్లం కాలేదు. నేను జస్ట్ ఏమేమి కావాలో దాన్ని తగ్గట్టుగానే చూసుకున్నాను. అండ్ ఒకవేళ లగేజ్ వెయిట్ ఉంటుంది కదా, ఇంతవరకు ఉండాలి అన్నప్పుడు దానికంటే ఒక 1 kg వెయిట్ కొంచెం తక్కువే పెట్టుకున్నాను అనమాట. అంటే ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉండడానికి. అండ్ దాని తర్వాతకి సో 14th రోజు ఫ్లైట్ కదా, అక్టోబర్ 14, 2022 నైట్ 9:30కి ఫ్లైట్ ఉంది నాకు. ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ టు దుబాయ్ అండ్ దుబాయ్ టు డైరెక్ట్ టొరంటో అనమాట. సో టొరంటో వచ్చిన తర్వాత అక్కడ ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నాకు ఈ హాలిఫాక్స్ ప్లేస్కి మళ్ళీ ఇంకో ఫ్లైట్ ఉందన్నమాట. సో ఇట్స్ లైక్ మొత్తం 3 ఫ్లైట్స్, అంటే ఒక ఫ్లైట్ 3 స్టాప్స్ అట్లున్నాయి నేను ఆ డెస్టినేషన్కి రీచ్ కావాలనుకుంటే. సో ఆ రోజు ఏమేం చేశానంటే 14th రోజు అందరికీ కావాల్సిన వాళ్ళందరికీ, మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి వచ్చేసిన. బాయ్ చెప్పేసి వచ్చి మంచి బ్యూటీ పార్లర్కి పోయినండే. మంచి బ్యూటీ పార్లర్కి పోయి నెయిల్స్, హెయిర్ చేయించుకొని ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని అందరు ఫ్యామిలీ మెంబర్స్కి ఒక హగ్ ఇచ్చేసి అందరికీ ఒక బ్లెస్సింగ్ తీసుకొని కథ బ్యాగ్స్ అని సర్దుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసిన అనమాట ఎయిర్పోర్ట్కి. సో ఎయిర్పోర్ట్లో అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ అనమాట. అండ్ నాతో పాటు ఎవరు రావట్లేదు, మా హస్బెండ్ కూడా రావట్లేదు. సో నేను ఒక్కదానే వెళ్తున్నాను. అంతకుముందుకి నేను డొమెస్టిక్ ఫ్లైట్స్ ట్రావెల్ చేసినా కానీ నేను ఎప్పుడు తీసుకోవాలన్నమాట. బోర్డింగ్ పాసెస్, బ్యాగేజ్ కానీ లగేజ్ కానీ నేను ఎప్పుడు టేక్ కేర్ చేసుకోలేదు. అంతా మా హస్బెండే చూసుకునేది. సో ఫస్ట్ టైం నాకు ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ కదా. నాకంటే ఎక్కువ మా ఇంట్లో వాళ్ళు, మా హస్బెండ్ ఎక్కువ వరీ అయ్యారు. బట్ యా, సో ఆ రోజు అన్నీ తీసుకున్నాను. అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చిన, అందరూ ఇచ్చినారు. అదంతా అయిపోయింది. సో ఫ్లైట్ తీసుకోవడానికి బోర్డింగ్ దగ్గరికి వెళ్ళాను. బోర్డింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వెయిట్ చెక్ చేసుకుంటుంటే లగేజ్ వెయిట్ చెక్ చేసి నా లగేజ్ నుంచి కొంచెం లీకేజ్ అవుతుంది. అసలు ఫోన్ కూడా పోలే, అప్పుడే లీకేజ్ స్టార్ట్ అయింది. ఏంద్రా అని ఓపెన్ చేసి చూస్తే నాకేం అర్థం కాలేదు. అంతా అల్లం స్మెల్ వచ్చింది, జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చింది. కానీ అక్కడ వాళ్ళకి ఏదో చెప్పి కవర్ చేసి లాస్ట్కి ఫైనల్గా తీసుకుని అప్పుడు ఏమైందంటే, నాకు మామూలుగా మన లగేజ్ బ్యాక్గ్రౌండ్, క్యాబిన్ బ్యాక్గ్రౌండ్, మన ల్యాప్టాప్ బ్యాగ్ కూడా ఉంటుంది కదా. చేతిలో నా హడావిడిలో నా చేతిలో డాక్యుమెంట్స్, వాళ్ళకి టికెట్స్ అవి చూడడానికి నా డాక్యుమెంట్ ఫైల్ మొత్తం తీసిన అనమాట. తీసి వాళ్ళకి టికెట్ అవి చూపించాను, బోర్డింగ్ పాస్ తీసుకున్నాను. సో హడావిడిలో ఈ బ్యాగ్ లీకేజ్ అన్నారు కదా, హడావిడిలో నేను ఆ బ్యాగ్తో పాటు నా ఫైల్ బ్యాగ్ కూడా అందులో పెట్టేసి క్లోజ్ చేసి చెక్-ఇన్ చేసేసాను. సో ఈ ఫైల్స్ నాకు ఇమిగ్రేషన్లో యూజ్ అవుతాయి. సో నాకు అది తెలియదు, నేను మర్చిపోయి ఆ చెక్-ఇన్ బ్యాగ్లో వేసుకున్నాను. ఆ చెక్-ఇన్ బ్యాగ్ మనం ఎప్పుడు కలెక్ట్ చేసుకుంటామంటే టొరంటోలో ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాతకి కలెక్ట్ చేసుకుంటాం. బట్ కాకపోతే నాకు ఆ బ్యాగ్ చెక్-ఇన్లో దాంట్లో ఉండేసి నాకు ఇమిగ్రేషన్ అప్పుడు కావాలి. సో నాకు తెలియలేదు ఏం చేయాలి అని. సో అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ వాళ్ళని అడిగితే వాళ్ళు లోపలికి వెళ్ళిపోయింది బ్యాగ్, మీకు డైరెక్ట్గా టొరంటోలో చెక్ చేసుకోవాలి అది ఇది అన్నారు. సో దాని తర్వాత కొంచెము టెన్స్ అయ్యాను. బట్ సెక్యూరిటీ అంతా అయిపోయిన తర్వాతకి చెకప్ అదంతా అయిపోయిన తర్వాతకి నాకు గేట్ దగ్గరికి వెళ్ళాను. సో ఎయిర్పోర్ట్ పెద్దది కదా శంషాబాద్, నాకు ఇంకా 1/2 hour టైం ఉంది. సో మొత్తం తిరుగుతున్నా నేను, ఎక్కడన్నా నెట్ షాప్ ఉందా, ఎక్కడైనా జిరాక్స్ సెంటర్ వస్తుందా, ఏదైనా ప్రింట్అవుట్ తీసుకోవచ్చా, ఎందుకంటే నాకు సాఫ్ట్ కాపీ ఉండేది మేడం, ఎక్కడ దొరకలే. బట్ ఇద్దరు అక్కడ షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఒకతను హెల్ప్ చేసిండు. బట్ హీఈస్ ఏబుల్ టు గివ్ ఓన్లీ 1 ప్రింట్అవుట్ అనమాట. వేరే అసలు నాకు చాలా కష్టమైంది. సో అట్లనే ఫ్లైట్ ఎక్కిన. ఇంకా దాని గురించి మా ఆఫీస్ వాళ్ళతో టీమ్స్లో దాన్ని చెక్ చేసిన. వాళ్ళు ఇప్పుడు నువ్వేం చేయలేవు, మంచిగా ఫ్లైట్ చేయని సుఖంగా మంచిగా ఖాళీ టెన్షన్ పడకుండా కూర్చో, ఆడికి వచ్చినాక చూసుకుందలే కానీ అని చెప్పినారు. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా నేను ఫ్లైట్ ఎక్కేసిన అనమాట. దుబాయ్ ఫ్లైట్ ఎక్కిన. దుబాయ్ ఫ్లైట్లో కూర్చున్నా, మంచిగా ఉంది. సో దుబాయ్లో దిగిన తర్వాతకి సో నాకు తెలియదు ఎట్లా పోవాలి, ఏడికి పోవాలని.
బట్ ఆ డైరెక్షన్స్ అందరినీ వాళ్ళు చూసి ఫాలో అవుతూ అట్లా వెళ్తున్నా, ఫోన్ ఓపెన్ చేసుకున్నా. దుబాయ్ ఎయిర్పోర్ట్ మ్యాప్ కూడా వస్తుంది అనమాట. ముందు రోజు మనము వెబ్ చెక్ ఇన్ అవి చేసేటప్పుడు సో మనకి మ్యాప్ ఎయిర్పోర్ట్లో ఇక్కడ మ్యాప్ కూడా ఉంది. సో దాన్ని ఫాలో అవుతూ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంకా చెక్ ఇన్ కూడా అయిపోయింది. సెక్యూరిటీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ప్రింట్అవుట్స్ కావాలి కదా, మన ప్రయత్నాన్ని వాళ్ళు చేయాలి కదా అని చెప్పి నేను ఇంకా ఆ దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది, చాలా బాగుంటుంది కూడా, సూపర్ ఉంటుంది. సో ఆ దుబాయ్ ఎయిర్పోర్ట్ మొత్తం చెక్ చేసుకుంటూ పోతే నాకు ఒక లాంచ్లో ప్రింట్అవుట్స్ ఇస్తారని తెలిసింది. సో నేను ఒక 21 ప్రింట్అవుట్స్ తీసుకున్నాను. ఆ 21 ప్రింట్అవుట్స్కి నాకు 2500 బిల్ వేసిండు. ఇక తప్పదు కదా అని తీసుకున్న తర్వాత అక్కడ ఏం చేసిన, అక్కడ నా క్యాబిన్ బ్యాగ్ మర్చిపోయి నేను మళ్ళీ గేట్ దగ్గర వచ్చి కూర్చున్నా. ఒక ½ అవర్ కూర్చున్నా, అట్లనే కూర్చున్నా. అందరు ఫ్లైట్ ఎక్కడానికి లైన్లో నిలబడ్డారు. సడన్గా చూసి నా చేతిలో క్యాబిన్ బ్యాగ్ లేదు. అరే క్యాబిన్ బ్యాగ్ మర్చిపోయినా అని చెప్పి మళ్ళీ ఉరికిన అక్కడికి లాంచ్ దగ్గరికి మళ్ళీ అక్కడ ఉరికి మళ్ళీ ఆ బ్యాగ్ అట్లనే ఉంది. తీసుకొని లాంచ్ దగ్గర తీసుకొని వచ్చి మళ్ళీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత మంచిగా ఎమిరేట్స్ ఫ్లైట్లో కూర్చున్నా. ఇంకా అన్ని వాళ్ళు ఫుడ్ పెట్టినారు, తిన్నా. ఆ ఫుడ్ ఎంత ఉంటుంది, గిత్త కొంచెం ఉంటుంది. సరిపోక ఈ పొట్టకి సరిపోయింది. బట్ అట్ ద సేమ్ టైం నా పక్కన సో మా ఆఫీస్ మేట్ నాకు కూడా పరిచయం అయినారు అప్పుడు, ఇలా అని. సో ఈజ్ మై ఫ్రెండ్ నౌ. సో నా పక్క సీట్ అనమాట. సో అలా ఫ్లైట్ జర్నీ అయిపోయింది. ఇద్దరం కలిసి వెళ్ళినాము. సో ఇమిగ్రేషన్కి వెళ్ళాము ఫాస్ట్గా. ఇమిగ్రేషన్లో లైన్లో నిలబడడానికి, ఆ క్యూ నిలబడడానికి నాకు ఒక 2 hours లైన్లో నిలబడాను. బట్ వాళ్ళు ఇమిగ్రేషన్ దగ్గర వాళ్ళు అడిగే క్వశ్చన్ జస్ట్ నాట్ ఈవెన్ టేకెన్ 5 minutes కూడా నాకు ఎక్కువ టైం పట్టలేదు. జస్ట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేశాను, టకటక చెప్పేసిన, అయిపోయింది. వాళ్ళకి ప్రింట్ వేసి నాకు మంచిగా నా వర్క్ పర్మిట్ నాకు ఇచ్చినారు. వెంబడే వచ్చేసిన బయటికి. లైన్లో నిలబడడానికి 2 hours పట్టింది. బట్ ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూ మాత్రం జస్ట్ 5 minutes కంటే ఎక్కువ ఏం పట్టలేదు నాకు. వచ్చేసింది, బయటకు వచ్చేసినాను. బ్యాగ్ తీసుకున్నాను. మళ్ళీ చెక్ ఇన్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అక్కడ చెక్ ఇన్ బ్యాగ్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు నేను వేరే ఫ్లైట్కి వెళ్ళాలి కదా, వేరే టొరంటో టు హాలిఫాక్స్ రావాలి. సో అది వేరే ఫ్లైట్ అనమాట. సో మళ్ళీ బ్యాగ్స్ చెక్ ఇన్ చేయించుకొని ఒకసేపు కూర్చున్నాను. నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. ఇక్కడ ఛార్జింగ్ పోర్టల్స్ ఎక్కడ పనిచేస్తలేవు. ఇక్కడ ఛార్జింగ్, మన ఇండియా ఛార్జింగ్ పోర్టల్స్ ఇక్కడ వేరే డిఫరెంట్ కదా. సో నాకు దొరకలేదు ఎక్కడ. బట్ అక్కడ ఒక కెనేడియన్ ఉంటే తన ఒక గ్రాండ్ మా లాగా ఆమెను అడిగితే ఆమె నాకు ఛార్జర్ ఇచ్చింది. ఛార్జింగ్ చేసుకున్నాను కొంచెము. సో మా ఇంట్లో వాళ్ళకి మెసేజ్ చేసి వచ్చినా అని, టొరంటోలో రీచ్ అయినా అని, హాలిఫాక్స్ ఫ్లైట్ ఎక్కుతున్నాను. హాలిఫాక్స్ ఫ్లైట్ దిగిన ఇంటికి దిగాక హాలిఫాక్స్ ఫ్లైట్ దిగేసరికి సాయంత్రం ఒక 7:30 అట్లా అయింది. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే మొత్తం క్లౌడీగా మొత్తం ఫుల్ చల్లగా ఉంది. మస్తు గాలి వస్తుంది. మనకు స్వెటర్ కూడా లేదు, ఒక స్కార్ఫ్ ఒకటే ఉంది. అబ్బో అనుకున్నా. ఇంకా నాకు మనని పికప్ చేసుకోవడానికి ఎవరు లేరు అక్కడ. ఓకే, మీకు పికప్ చేసుకోవడానికి ఎవరు లేరు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, ఎక్కడ లేదు. జస్ట్ ఐ నో హోటల్ అడ్రస్ అనమాట. సో అక్కడ నాకు ఒక క్యాబ్ వస్తే క్యాబ్ బుక్ చేసుకున్నాను. ఐ మీన్ అక్కడ ఎయిర్పోర్ట్ వాళ్ళకి బుక్ చేసుకోమంటే అక్కడ వాళ్ళు హెల్ప్ చేసిన ఒక క్యాబ్ తీసుకున్నాను. ఆ క్యాబ్ అతను నన్ను తీసుకుపోయి హోటల్ దగ్గర డ్రాప్ చేసినారు. హోటల్లో చెక్ ఇన్ అయ్యాను. అంత లగేజ్ పెట్టుకున్నా, ఫ్రెష్ అప్ అయ్యాను. ఇంకేమైనా సాయంత్రం 9:30 అట్లా అవుతుంది. సో మనకు ఆకలి ఇస్తుంది అనమాట. పొద్దున్న నుంచి ఏం తినలేదు, మస్తు ఆకలి ఇస్తుంది. ఇంకా సో అని ఏం చేసిన, ఫ్రెష్ అప్ అయినా మనకు తెలియదు. సో కిందికి వెళ్ళి రిసెప్షన్లో అడిగిన, ఇక్కడ ఏమన్నా ఫుడ్ తినడానికి ఇప్పుడు ఏమైనా ఉంటుందా అంటే ఆ హోటల్లో ఏం లేదంట. సో పక్కన వెతకాలి అంటే పక్కన స్వెటర్ లేదు, ఏం లేదు, చలిగా ఉంది. గట్లనే స్కార్ఫ్ వేసుకొని గట్లనే నడుచుకుంటూ పోయినా. ఎంత దూరం నడుచుకుంటూ పోయినా కూడా తెలియదు. ఒక మ్యాప్లో ఎత్తుకుంటే పోతే ఒక రెస్టారెంట్ కనపడ్డది, ఇండియన్ రెస్టారెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి లోపలికి పోతే వాళ్ళు క్లోజింగ్ అన్నారు. అబ్బా అని చెప్పి మళ్ళీ చీకట్లో మళ్ళీ అంతే చీకటి అయిపోయింది అప్పటికి, ఫుల్ చీకటి. సో తెలియదు, ఒక్కదాన్ని నడుచుకుంటూ వచ్చిన. ఫస్ట్ డే అనమాట ఇదంతా. సో నడుచుకుంటూ వచ్చిన. జస్ట్ హోటల్ పక్కన 2 షాప్స్ పక్కనే ఒక చిన్న రైస్ షాప్ ఉందన్నమాట. సో అందులోకి వెళ్ళి మంచిగా రైస్ తిని హాయిగా అమ్మయ్య టమ్మీ ఫిల్అప్ చేసుకొని ఇంటికి వెళ్ళి హోటల్కి వెళ్ళి పడుకున్నా. సో జస్ట్ ఆ రోజు దిగిన ఎక్స్పీరియన్స్ అది. నెక్స్ట్ డే నేను 15th రోజు ల్యాండ్ అయినా, హోటల్ చెక్ ఇన్ అయినా. నెక్స్ట్ 16th రోజు మన పుట్టినరోజు. సో నా హ్యాపీ బర్త్డే అనమాట. సో ఆ రోజు ఏం చేస్తాం, మనకేం తెలియదు, ఎవ్వరు లేరు, ఫస్ట్ డేనే ఎవ్వరు లేరు. సో నేను కొత్త డ్రెస్ వేసుకోవాలనిపించింది, నేను ట్రీట్ చేసుకోవాలనిపించింది. సో ఒక కొత్త న్యూ డ్రెస్ వేసుకున్నాను. బట్ స్టిల్ ఆ రోజు సండే. సో నాకు ఫుడ్ అదంతా కావాలి కదా. హోటల్లో బ్రేక్ఫాస్ట్ ఇచ్చినారు, బట్ ఫుడ్ అదంతా కావాలి కదా. మధ్యాహ్నం ఆ హోటల్లో నాకు ఇచ్చిన రూమ్లో కిచెన్ కూడా ఉంది. సో నేనే కుక్ చేసుకోవాలి కాబట్టి సో నేను కిందకి వెళ్ళి ఏమైనా తెచ్చుకోవాలని చెప్పి ఒక గ్రాసరీ షాప్కి వెళ్ళాను.
ఒక గ్రాసరీ షాప్కి వెళ్ళి ఆ గ్రోసరీ షాప్లో నాకు తెలియదు ఏం తీసుకోవద్దా, రైస్ ఎలాంటిది తీసుకోవాలో, ఇండియన్ స్టోర్స్ ఎక్కడ ఉంటే తెలియదు, ఏం తెలియదు. కనిపించినవి తీసుకొని వచ్చిన తక్కువ రేట్లో చీప్ రేట్లో ఏమేమి ఉన్నాయో పట్టుకొని వచ్చిన అనమాట. రైస్ కూడా నాకు హాఫ్ బాయిల్డ్ రైస్ అని నాకు తెలియదు, చిన్న ప్యాకెట్ ఏదో పట్టుకొని వచ్చిన. సో అక్కడ స్టిల్ అప్పుడు నాకు కాయిన్స్ ఏంటి కూడా తెలియదు అనమాట. 25 cents ఏంది, 5 cents ఏంది, అది అసలు నాకు తెలియదు. సో బట్ అక్కడ ఒక కౌంటర్లో ఒక లేడీ తను హెల్ప్ చేసింది. తను షీ వాజ్ షాక్డ్ అనమాట. ఫస్ట్ టైం చూడగానే తను షాక్ అయింది. ఓ నిన్ననే వచ్చినాను, అప్పుడే షాప్కి వచ్చినావు అన్నట్టు కొంచెం చూసింది. సో షీ థాట్ ఐ వాజ్ స్టూడెంట్, బట్ నేను చెప్పిన నేను స్టూడెంట్ కాదు, నేను ఇట్లా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని చెప్తే కొంచెం ఒక వింత ఆశ్చర్యంగా చూసి నాకు ఎంత హెల్ప్ చేసి పంపించింది. సో అప్పుడు నేను ఇంకా మళ్ళీ వచ్చిన. సో లంచ్ టైం అయింది. సో నా బర్త్డే కాదు ఏమైనా తినాలి కదా అని చెప్పి మళ్ళీ ఒక మంచి రెస్టారెంట్కి పోయినా. మంచిగా ఒక బగారా రైస్ లాంటిది ఒక రైస్ బిర్యానీ ఉంది అక్కడ, అది ప్లస్ చికెన్ కర్రీ వేసుకొని, ఒక బటర్ చికెన్ తిక్క, ఈ 2 చికెన్ కర్రీలు తీసుకొని తిన్నమాట. తిని ఇంకా హోటల్కి పోయి పండుకున్నా. జెట్ లాగ్ ఉంటుంది కాబట్టి 4కి వండుకున్నా. సాయంత్రం 4కి వండుకొని పొద్దున పూట అర్ధరాత్రి 1కి 2కి లేచేది. అట్లా 1 week లేచిన. సాయంత్రం 4కి వండుకునేది, పొద్దున పూట ఎర్లీ మార్నింగ్ 1 o'clockకి చేసి ఇండియాకి ఫోన్ చేసి 1 నుంచి 5 వరకు అట్లా ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చునేది. సో అట్లా అయిందనమాట. ఇది ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ అనమాట. సో నాకు ఎవ్వరు తెలియదు ఆ టైంలో, ఎప్పుడు తెలియదు. బట్ స్టిల్ నేను ఒక్కదాన్ని ఏబుల్ టు మేనేజ్ అనిపించింది. గ్రాసరీ స్టోర్కి వెళ్ళాను, గ్రాసరీ తిన్నాను, నాకు అంత నైట్ పూట వెళ్ళాను. బట్ స్టిల్ ఇట్ వాజ్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక్కదాన్ని ఉన్నాను, నాకు ఒక్కదాన్ని ఉన్నాను ఎప్పుడు భయం కాలేదు. బట్ ఒక్కదాన్ని ఉన్నానని కొంచెం ఎక్సైట్ ఫీల్ అయ్యాను. కొంచెం అంటే కొత్త ప్లేసెస్కి, కొత్త మనుషులని, నాకు నేను ఎప్పుడు ఎవరైనా ఒకరు తోడు ఉంటుండే పక్కన, ఫ్రెండ్స్ కానీ, హస్బెండ్ కానీ, పేరెంట్స్ కానీ ఎవరో ఒకరు ఉంటుండే. బట్ ఇదే ఫస్ట్ టైం నాకు ఒక్కదాన్ని ఒక ప్లేస్కి వెళ్ళి తెలియని వాళ్ళకు వెళ్ళాను. బట్ సో మంచిగా అనిపించింది. ఇట్స్ లైక్ ఓవరాల్ మై ఎక్స్పీరియన్స్ అనమాట. సో hope you liked it. If you like this video, please do not forget to like, share and subscribe to my channel. And ఈ వ్లాగ్ చేసుకునే వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ టైం నేను మంచి వ్లాగ్తో వస్తాను, మంచి ఇన్ఫర్మేషన్ వ్లాగ్తో వస్తాను. మీకు ఏం కావాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ ట్రై టు మేక్ దట్ వ్లాగ్. అంతవరకు టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్.